కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రైతులకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందన్నారు. సోనియా గాంధీ బర్త్డేట్ను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఇక రుణమాఫీ జరిగిన రైతులకు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక రైతుల పక్షాన పోరాడుతామని వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు పక్కాగా కలుస్తాయని మరోసారి బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయని అన్నారు. న్యాయం చేస్తామని చెప్పి అద్దాల మేడలో కూర్చొని మేము 100% రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు, ప్రజలు భావిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు రుణమాఫీ చేస్తారని సంబంధించి ఎన్ఓసిపిఎన్ వాళ్ళకి కావాల్సింది క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పండి. బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పండి. మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ చాలా మంది, నేను ఒక మలయాళ మండలానికి పోయినా, చాలా పేద కుటుంబం, వాళ్ళ హస్బెండ్ చనిపోయింది కాబట్టి రుణమాఫీ చేస్తలేరు. రైతే మా బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.